Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు టుడేస్ వీడియో, ఎవరైనా ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉన్నట్లయితే చాలా మంచి వీడియో అయితే రావడం జరిగిందండి. ఫ్యూచర్స్ పాఠశాల ఎపిసోడ్ 3 అయితే రిలీజ్ అయింది. ఇది ఏంటి అన్నట్లయితే 2025లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫ్యూచర్స్లో వచ్చినటువంటి 78 గ్రేటెస్ట్ ట్రేడ్స్ అనేవి నేను అబ్జర్వ్ చేసినవి. వాటి గురించి వీడియో అయితే కంప్లీట్గా ఒక 90+ మినిట్స్ ఇంచుమించుగా ఒక 94 మినిట్స్ 93 మినిట్స్ వీడియో. అది చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా మీకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాలనుకున్నా చేస్తూ ఉన్నా సరే చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. అది ఓన్లీ డెడికేటెడ్ గా లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం యాక్సెస్ ఉండటం కోసం ఫ్యూచర్స్ పాఠశాల అనే ఒక సిరీస్ అనేది మన దాంట్లో చాలా రోజులైంది స్టార్ట్ చేసి. సో ఎవరన్నా ఆ వీడియో చెక్ చేయాలనుకునేటప్పుడు ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఈ సిరీస్ అయితే మీకు ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇది 3rd ఎపిసోడ్ అయింది. దానికంటే ముందు ఇంట్రొడక్షన్ కూడా మనకి ఉంది. సో ఎవరన్నా ఎక్స్క్లూజివ్ గా ఇంట్రాడేలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అయ్యేది. ఇది ఎలా జాయిన్ అవ్వాలనేది మీకు మన ఛానల్ పక్కనే జాయిన్ బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆప్షన్స్ పాఠశాల, ఫ్యూచర్స్ పాఠశాల కనిపిస్తుంది. ఫ్యూచర్స్ పాఠశాల మీరు 799 ప్రైస్ ఉంది కదా, అది జాయిన్ అయితే మీకు ఆప్షన్ పాఠశాల వీడియోస్ కూడా యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో అండి. ఈ రోజు మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్ లో డైరెక్ట్ గా నేను ఫ్యూచర్స్ చార్ట్ లో చూపిస్తానండి. మీకు చాలా మంది అడుగుతున్నారు డైరెక్ట్ గా మనం ఫ్యూచర్స్ చార్ట్ చూసేయొచ్చా, స్పాట్ చార్ట్ మాత్రమే చూడాలని. ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్ డైరెక్ట్ గా మీరు స్పాట్ చార్ట్ చూడకుండా ఫ్యూచర్స్ చార్ట్ నే బేస్ చేసుకొని ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? సో ఇది మనకి ఇంకొంచెం క్లియర్ గా ఉంటుందండి ఫ్యూచర్స్ చార్ట్ లో మీరు జాగ్రత్తగా వెళ్ళినట్లయితే. ఒకసారి నిన్న వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ కూడా కొంచెం చెక్ చేస్తాను మీకు చూసినట్లయితే. ఇక్కడ నిన్న మనకి స్పాట్ చార్ట్ లో ఇంత క్లియర్ గా ట్వీజర్ బాటమ్స్ లేవండి. నెక్స్ట్ ఇక్కడ హ్యామర్ అనేది చాలా క్లియర్ గా వచ్చింది. నెక్స్ట్ ఈ ఏరియాలో ప్రైస్ యాక్షన్ చూడండి, చాలా క్లీన్ ప్రైస్ యాక్షన్ అండి. ఇన్సైడ్ క్యాండిల్స్ విక్స్ అనేవి పైన అప్పర్ విక్స్ అనేది ఇక్కడ బ్యారిష్నెస్ ని తెలియజేస్తుంది. ఇక్కడ బుల్లిష్నెస్ ఈ విక్ లో ఈ ఏరియాలో వచ్చింది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి స్పాట్ చార్ట్ కంటే ఫ్యూచర్స్ లో ఆ కరెంట్ మంత్ కాంట్రాక్ట్ చార్ట్ ఏదైతే ఉందో, ఇది నవంబర్ రాలేదు కదా, నవంబర్కి ఎందుకు వచ్చేసామంటే ఆల్రెడీ మనకి నిన్నటితో ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి ఈ 29th నుంచి మనం చూడాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ కాంట్రాక్ట్ అండి. అక్టోబర్ ఎక్స్పైర్ అయిపోయింది, నవంబర్ ఒక్కటే మనకి అవైలబుల్గా ఉంది. కాబట్టి దీంట్లో మీకు చూపిస్తున్నాను. ఓకేనా? సో మనకి కొంత బెటర్ క్లారిటీ అనేది ఉంటుంది. ఎవరన్నా వాల్యూమ్స్ కూడా చూస్తున్నట్లయితే వాల్యూమ్స్ అనేవి మనకి ఫ్యూచర్స్ చార్ట్ లో వాల్యూమ్స్ అనేవి ట్రస్ట్ వర్ది అండి. డైరెక్ట్ గా ఇండెక్స్ చార్ట్ లో మీకు ట్రేడింగ్ వ్యూలో చూపించే వాల్యూమ్స్ వేరు, ఫ్యూచర్స్ చార్ట్ లో చూపించే వాల్యూమ్స్ అయితే ఇవి ట్రేడింగ్ వాల్యూమ్స్ అండి. ఖచ్చితంగా జరుగుతున్నవే చూపిస్తాడు ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో ఎలా జరుగుతుంది ఏంటంటే. కాబట్టి అది కొంత అడ్వాంటేజెస్ ఉంటుంది. సింపుల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే 5 మినిట్ టైం ఫ్రేమ్ లో ఎవరన్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే దే కెన్ గో డైరెక్ట్లీ అండ్ అబ్జర్వ్ దిస్ ఫ్యూచర్స్ చార్ట్ అండి. ఓకే క్లియర్. సో ఈరోజు వచ్చిన ఫస్ట్ మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్ ఇది. తర్వాత చాలాసేపు అందులోనే మిగిలిన క్యాండిల్స్ అన్ని కూడా ఉన్నాయి. అది కొంచెం దానికంటే పైన క్యాండిల్ క్లోజ్ అయింది ఈ ఏరియాలో. ఎప్పుడైతే పైన క్లోజ్ అయిందో నేను చెప్పాను కదా, ఓపెనింగ్ రేంజ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ అనేది ఇదంతా స్ట్రాంగ్ ఏం కాదు, ఇలా కంటిన్యూస్గా ఉన్నట్లయితే. బట్ ఉన్న దాంట్లో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుందని మనకి ఇక్కడ కిందకి వచ్చాక అర్థమైంది. తర్వాత ఇది బ్రేక్ అయ్యాక ఒక మూవ్ అయితే వచ్చిందండి. దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని కొంచెం హైలీ రిస్క్ అని చెప్పలేం, అలా అని చెప్పేసి రిస్క్ లేని ఎంట్రీ అని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏరియా అనేది ఒక కైండ్ ఆఫ్ జోన్ కాబట్టి అది దాటి వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేం. క్లియర్? అందువల్ల అది కొంచెం రిస్కీ ఎంట్రీ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఇది క్లోజ్ అయిన బేసిస్ నుంచి ఇక్కడ వరకు ఒక ఎంట్రీ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో అదొకటి ఒక స్ట్రాంగ్ ఎంట్రీ. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైనా ఈ ఏరియాలో విక్స్ అబ్జర్వ్ చేయండి. నేను ఫ్యూచర్స్ చార్ట్ చూపిస్తున్నాను, మీరు ఎవరైనా స్పాట్ చార్ట్ చూసి మాకు ఇక్కడ ఇలా లేదు ప్రైస్ యాక్షన్ అనుకోకండి. నవంబర్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అనేవి మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ విక్స్ చూడండి, ఇక్కడ పైన ట్వీజర్ టాప్స్, తర్వాత మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ స్టార్. సో ఇవన్నీ కూడా మనకి ఓవరాల్ గా బ్యారిష్నెస్ ని తెలియజేస్తున్నాయి. కానీ క్లియర్ కట్ ఎంట్రీ కావాలి మనకి. కాబట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్, స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అని నేను అన్ను, ఎందుకంటే అంత క్లియర్ కట్ రివర్సల్స్ ఏం కాదు అవి. కాబట్టి డాటెడ్ లైన్ అనేది నేను రిప్రజెంట్ చేశాను దాన్ని. తర్వాత మనకు ఒక ఎంట్రీ పాయింట్ కావాలి. ఒకవేళ
ఈ ఈ రిజెక్షన్స్ లో మనకి ఈ ట్విజర్ టాప్స్ వచ్చాక నెక్స్ట్ ఈ ఏరియాలో రెడ్ క్యాండిల్ దగ్గర కానీ లేదా అట్లీస్ట్ ఈ క్యాండిల్ దగ్గర ఈ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ బేస్ చేసుకుని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడైనా దీని తర్వాత మనకి బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకోండి. ఈ క్యాండిల్లో కొంత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఒక షార్ప్ మూవ్ అయితే ఏం రాలేదు, స్లోగా కిందకి వచ్చింది. బట్ స్టాప్ లాస్ దీన్ని పెట్టుకున్నట్లయితే మీకు 1:1 అనేది చాలా ఈజీగా ఇచ్చేసిందండి. ఓకే, ఇక్కడ ఎక్కడైతే బౌన్స్ అయిందో ఇంచుమించు ఆ జోన్ ఉంది కదా, ఈ ఏరియా, ఈ హై అనేది అక్కడ వరకు వచ్చి మళ్ళీ తిరిగి పైకి వెళ్ళడం జరిగింది. అంతేనండి. 5 minute టైం ఫ్రేమ్లో ఇంకా అంత స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ అంతకంటే ఇంకా ఏం మాట్లాడలేం. ఒకవేళ మీరు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్లో కానీ కొంచెం ట్రై చేయొచ్చు, కానీ అంత ఆ టైంకి అంత స్ట్రాంగ్ ఎంట్రీగా దాన్ని భావించలేం. ఓకే, కొంత బెటర్గా రిస్క్ తీసుకున్నా కానీ పర్లేదు అనిపించిన ఎంట్రీ ఇది ఒక్కటే, ఈ ఒక్క మూవ్ అనమాట. కొంచెం రిస్క్ కూడా పర్లేదు, రీజనబుల్గా 20 points అలా ఉంది కాబట్టి పర్వాలేదు, ట్రై చేయొచ్చు అని. నెక్స్ట్ ఈ ఏరియాలో మనకి ఎందుకు ఆగింది అనే క్వశ్చన్ వచ్చినట్లయితే ఈ ట్రెండ్ లైన్ అండి, ఇదొకటి. నెక్స్ట్ మనకి ఆ ఏరియాలో కొంచెం గతంలో వచ్చినటువంటి ఈ జోన్ ఉంది, మీరు స్పాట్ చార్ట్ లో నిన్న మాట్లాడుకున్నాం మనం. ఈ ఏరియా అనేది జోన్ అనమాట. క్లియర్? ఇదిగోండి, ఇది జోన్ ఇది. ఓకే, సో ఈ జోన్లో అది దాటి వెళ్ళటానికి అయితే అంత ఈజీ కాదు. మీకు స్పాట్ చార్ట్లో చూస్తే ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈరోజు మనం ఫ్యూచర్ చార్ట్ మాట్లాడదాం అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేశాను అంతే. ఓకేనా? సో ఇది ఈరోజు వచ్చినది ఆపర్చునిటీ. అయితే సూపర్ ఆపర్చునిటీస్ అయితే 5 minute టైం ఫ్రేమ్లో మనకేం లేవు. ఒకసారి 1 minute టైం ఫ్రేమ్ చూసినట్లయితే మనకి ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనేది రావటం జరిగిందండి. ఫ్లాగ్ అని అంటే ఏంటి అన్నట్లయితే చాలా మందికి తెలిసిందే, ఒక కంటిన్యూస్ ట్రెండ్, ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ ఉంది. ఈరోజు నిన్న ఇక్కడ క్లోజ్ అయింది, ఈ రోజు ఈ ఏరియాలో ఓపెన్ అయింది, కొంచెం పైకి వెళ్ళటం చూడొచ్చు. సో ఇదంతా ఒక బుల్లిష్ ట్రెండ్. తర్వాత ఒక పాజ్ అండి, ఇది ప్రైస్ అనేది ఈ మధ్యలో కొంచెం స్ట్రగుల్ అయింది. దాన్ని మనం ఒక రకంగా చూసుకున్నట్లయితే ఒక వెడ్జ్గా, కైండ్ ఆఫ్ ట్రయాంగిల్గా, ఒక క్లోజ్డ్ ప్యాటర్న్గా మనం చూడొచ్చు. ట్రయాంగిల్ ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది కొంత రెసిస్టెన్స్ జోన్లా ఏర్పడింది. ఒక సింగిల్ లైన్ కాదు, ఒక జోన్ ఇది. నెక్స్ట్ ఈ ఏరియాలో చూసినట్లయితే మీకు ఒక కైండ్ ఆఫ్ ఛానల్ ఉంటుంది, కానీ అది అక్కడ స్లోప్ కానీ పెర్ఫెక్షన్ కానీ ఏం లేదు కాబట్టి దీన్ని ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కింద చూడటానికి లేదు. ఓకే, సో ఎప్పుడైతే అది దాటి పైన ఇక్కడ క్లోజ్ అయిందో, అది కూడా చిన్న విక్ ఉంది, కొంచెం రిస్కీనే. బట్ మనకి ఫ్లాగ్స్లో ఎప్పుడైనా సరే బ్రేక్ అయ్యేటప్పుడు మూవ్ అయితే వస్తూ ఉంటుంది. సో అలాగా మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక ఎంట్రీ మూవ్ అయితే రావటం జరిగింది. ఓకేనా? తరువాత మనకి అంత స్ట్రాంగ్గా ఎంట్రీ అనేది ఎక్కడ అనిపించలేదు. మీరు ఎక్కడికక్కడ చూసినట్లయితే ఇది ఎంట్రీ ఏమో అనిపించింది చాలా చోట్ల మనం 1 minute టైం ఫ్రేమ్లో. మళ్ళీ ఇది ఫ్యూచర్స్ చార్ట్ కాదు, నిఫ్టీ స్పాట్ చార్ట్ చూస్తున్నాం. మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఇది ఇలా పెట్టుకుని, ఇది ట్రయాంగిలే కదా, మనం ఈ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ మరి ఆ ఎంట్రీ తీసుకోవాలంటే అంత కన్విక్షన్ ఉన్నటువంటి ట్రయాంగిల్ అయితే కాదు. నెక్స్ట్ ఈ ఏరియాలో ఇదే జోన్ ఉంది, అది మనకి క్లియర్గా లేదు ప్యాటర్న్, కాబట్టి అక్కడ ఎంట్రీ తీసుకోగలమంటే అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే కాదని అనిపించింది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఇది కొంచెం క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ కొంచెం అగ్రెసివ్గా మనం వెళ్దాం అనుకున్నట్లయితే వెళ్ళొచ్చు, కాకపోతే ఇక్కడ వరకు వచ్చి ఈ రోజు ఆ హై ఆ ఏరియాలో ఉంది కాబట్టి మేబీ ఆ జోన్ టచ్ చేసి బ్యాక్ వచ్చేయచ్చు అని మనం మైండ్ సెట్లో కూడా ఉంచుకోవాలి. అలా ఉన్నట్లయితే కొంత వెళ్ళింది ఎగ్జాక్ట్గా ఈ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ అది టచ్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం, చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి తర్వాత మూవ్ వచ్చింది. సో ఫ్యూచర్స్లో అయితే మనకి ఇంతసేపు వెయిట్ చేయగలం, కానీ ఆప్షన్ చార్ట్లోకి వెళ్ళేటప్పుడు వెయిట్ చేస్తే ఇబ్బంది పడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్లయితే మీరు ఇలా కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయొచ్చు, ఛానల్ ఇది. క్లియర్? సో అలా మీరు డ్రా చేసినట్లయితే ఈ హైస్ ఏవైతే ఉన్నాయో వీటిని టచ్ చేసినట్లయితే ఇక్కడ ఇది మనకి ఒక రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఏంటి బ్రో ఎన్ని లైన్స్ గీస్తున్నావు ఈరోజు, మనం ఎన్ని గీసుకోవాలన్నట్లయితే ప్రతి పాసిబుల్ స్వింగ్ని కనెక్ట్ చేసుకొని మనం ఒక లైన్ అనేది క్లియర్గా ఉంది అన్నట్లయితే దాన్ని మనం ఇమాజిన్ అయినా చేసుకోవాలండి, డ్రా చేసినా చేయకపోయినా. ఎందుకంటే రిటైలర్స్ దేన్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారనేది తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరి పెర్స్పెక్టివ్ బట్టి అక్కడ చూసే దృష్టి మారిపోతూ ఉంటుంది అనమాట. నేను చూడనిది డ్రా చేయండి మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పర్స్పెక్టివ్. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం
ఎక్కడైనా సరే లైన్స్ డ్రా చేయగలము అనుకున్నట్లయితే అన్నింటినీ డ్రా చేయాలి. దేనికి ప్రయారిటీ, దేనికి మాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ ఉన్నాయని దాన్ని బట్టి మనం వెళ్తాం. ఓకే, తర్వాత మీరు చూసినట్లయితే అంత స్ట్రాంగ్ ఎంట్రీగా ఎక్కడ అనిపించలేదు. కొంతమంది మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైం ఇది ఒక రెసిస్టెన్స్, ఈ బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకుందాం అనుకోవచ్చు. బట్ ఈ 2 టచెస్ని బేస్ చేసి చూసినట్లయితే ఇది ఒక ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్, అది అక్కడ మనకి కొంచెం ఆపుతుంది. నెక్స్ట్ ఆ ఏరియాలో 26,100 అనేది జోన్ అండి ఇది. ఓకే, ఇది స్పాట్ చార్టే, ఫ్యూచర్స్ చార్ట్ కాదు. ఓకే, అదొక జోన్ ఉంది ఆ ఏరియాలో. ప్రీవియస్గా గతంలో మీకు జూమ్ అవుట్ చేస్తే కనిపిస్తుంది. తర్వాత ఫైనల్గా ఈ పైన ఇంకా రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చేద్దాం అని ఆలోచించిన తర్వాత ఈ ఏరియాలో ఒక ఇన్సైడ్ క్యాండిల్స్ చాలా ఎక్కువ వచ్చాయి. తర్వాత ఇది బ్రేక్ డౌన్, నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ ప్లస్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ జోన్ మొత్తం బ్రేక్ అయింది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంచెం అన్ఈవెన్గా ఉన్నా కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఛానల్గా తీసుకోవచ్చు మనం. అలా తీసుకున్నట్లయితే పోనీ దీన్ని మాత్రమే తీసుకున్న ఒక కైండ్ ఆఫ్ ఛానలే. సో ఓవరాల్గా ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ ఎంట్రీ అనేది మనం కొంత స్ట్రాంగ్గా ఉండబట్టి ఈ ఎంట్రీ అనేది మనకు 1 మినిట్లో కొంత బెటర్. ఫస్ట్ వచ్చినటువంటి ఈ ఎంట్రీ, ఈ ఏరియాలో 2 గంటలకు వచ్చినటువంటి ఆ ఎంట్రీ, ఈ 2 మంచి ఎంట్రీస్. తరువాత ఎంట్రీస్లా అనిపించినా కానీ అంత స్ట్రాంగ్ ఎంట్రీస్ అయితే అక్కడ లేవండి. ఓకే, ఒకవేళ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్యాండిల్ బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుందాం అంటే ఇక్కడ మనకి క్లియర్గా లేదు. ఈ స్వింగ్స్ అయితే మనకి లోయర్ హైస్ వస్తున్నాయి కానీ ఒక ట్రెండ్ లైన్ అని క్లోజ్డ్గా మనం ఎగ్జాక్ట్గా ఉంది అని చెప్పడానికి లేదు. కాకపోతే ఒక స్ట్రాంగ్ బ్యారిష్నెస్ కనిపిస్తోంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ట్రేడ్ తీసుకుంటే కొంత కిందకు వచ్చింది. ప్రీవియస్గా 26,000 లెవెల్ అయితే అక్కడ వరకు వచ్చి మళ్ళీ షార్ప్గా రికవర్ అవ్వటం స్టార్ట్ చేయటం, మళ్ళీ తర్వాత ఇది దాటి ఈ కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్ లైన్లా డ్రా చేసుకున్నా లేకపోతే ఇది ఒక జోన్గా తీసుకున్నా ఈ లెవెల్ ఎక్స్టెండ్ చేసుకున్నా అది బ్రేక్ అయ్యాక ఒక మూవ్ వచ్చింది. బట్ ఇది ఆల్రెడీ 315 అయిపోయింది కాబట్టి 315 తర్వాత ఇంకా ట్రేడ్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా, సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. పెద్ద లెర్నింగ్స్ ఇంకా ఇంపార్టెంట్ ట్రేడ్స్ అంటే అంత స్ట్రాంగ్ ట్రేడ్స్ అయితే ఏం లేవు. ఏదైనా మీరు గుర్తు పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఈ ఫ్లాగ్ కైండ్ ఆఫ్ ఎంట్రీ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది పెర్ఫెక్ట్ కాదండి, కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాజ్ బిఫోర్ కంటిన్యూయింగ్ ద ప్రీవియస్ మూవ్ అండి. ప్రీవియస్గా ఉన్నటువంటి మూవ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసే ముందు మధ్యలో వచ్చేటటువంటి ఒక పాజ్ అంతే. ఆ పాజ్ అనేది మనకి అది ఫ్లాగ్ అని మనం పేరు పెట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తాం. అర్థమైందా? సో అందువల్ల ఇది ఒక మంచి ఎంట్రీగా దీన్ని ఒకసారి మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, సో ఎవరన్నా ఫ్యూచర్స్లో హై క్వాలిటీ ట్రేడ్స్ మనం క్యాప్చర్ చేయాలనుకుంటున్నట్లయితే 78 గ్రేట్ ట్రేడ్స్ ఆఫ్ 2025గా మనం ఈ యొక్క ఫ్యూచర్స్ పాఠశాల ఎపిసోడ్ 3 అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేయాల్సి వచ్చింది. అందువల్ల కొంచెం ఆ వీడియో గురించి మీకు చెప్తున్నాను. చూస్తే మాత్రం ఎవరైనా ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయాలంటే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.